నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో ఎస్సీ వర్గీకరణపై ఎంఆర్పీఎస్ నేతలు సంతోషం వ్యక్తం చేశారు. గత 30 ఏళ్లుగా మందకృష్ణ మాదిగ చేస్తున్న పోరాట ఫలితమే సుప్రీంకోర్టు తీర్పని ఎంఆర్పీఎస్ బాన్సువాడ ఇన్ఛార్జ్ పోచిరం ఆనంద్ అన్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం కావడం ఎంతో సంతోషకరమని అన్నారు. ఎస్పీ వర్గీకరణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర కూడా ఎంతో కీలకమైందని అన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి కోటగిరి మండలంలోని జర్నలిస్టులకు సాలువ పూలమాలతో ఘనంగా సన్మానించారని అన్నారు. ఎస్సీ వర్గీకరణ ద్వారా విద్య ఉద్యోగ రంగాల్లో అందరికీ సమన్యాయం జరుగుతుందన్నారు. మండలంలోని హెడ్ క్వార్టర్లో ఎంఆర్పీఎస్ కార్యకర్తల తరఫున మా కోటగిరి ఉమ్మడి మండలాల విలేకరులకు సన్మాన కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి మా ఎంఆర్పీఎస్ కార్యకర్త పోచిరామ్ తమ్ముడికి నా తరఫున మా ఎంఆర్పీఎస్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి నాంది పలికి సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఒక తీర్పును వెలువరించడం జరిగింది. అందులో ముఖ్య పాత్ర వహించినటువంటి విలేకరులకు ఫస్ట్ ముందుగానే ఒక ధన్యవాదాలు. ఈరోజు సన్మాన కార్యక్రమము విలేకరులకు ఏర్పాటు చేయడం జరిగింది. చాలా తక్కువ సందర్భాలలో విలేకరులకు సన్మాన కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ప్రతిరోజు ఎవరో రాజకీయ నాయకులకు కానీ ఉమ్మడి సంఘాలకు కానీ ఎక్కడో జరిగినట్టు ఉద్యమాలకు కానీ ఎక్కడో జరిగిన ఒక కార్యక్రమాలకు కానీ ప్రారంభోత్సవాలకు కానీ ఇవి వేయాలనే తపనతోటి ఎక్కడ ఏ రోజు వీలుంటుందో మరి ఎక్కడ ఏ కార్యక్రమం జరుగుతూ ఉంటుందో మరి పరిగెత్తుకెళ్ళి ఆ యొక్క కార్యక్రమాన్ని ఆ యొక్క నాయకుడిని అది యొక్క జరిగినటువంటి కార్యక్రమాన్ని రేపటి రోజు పేపర్లో వెయ్యాలని ఒక తపన తప్ప వేరే ఉద్దేశం లేకుండా నిర్వీణంగా పనిచేసినటువంటి మా యొక్క విలేకరులకు ఈరోజు జరిగేటటువంటి ఇదే సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.